అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం కొత్త రకం బతుకుదెరువు అనే కథ గురించి తెలుసుకుందాం. ఏరా రాము, ఉదయం నుంచి కనిపించటం లేదు, ఎక్కడికెళ్ళావు? పైగా నీకు ఉద్యోగం లేదు, సంపాదన లేదు అని అడిగాడు అప్పారావు. ఒరే అప్పిగా, నాకు ఉద్యోగం లేదు కరెక్టే, కానీ నేను సంపాదిస్తున్నా. ఎలాగో తెలుసా? 4 ఏళ్ళు కష్టపడి సంపాదించిన డిగ్రీ ఉంది కదా, ఆ డిగ్రీ మీద మన ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తారంట. అది ప్రతీ నెల 1000 రూపాయలు. అది కాకుండా కిలో బియ్యం ఎంత? రూపాయే కదా. మా కుటుంబం మొత్తానికి ఒక 20 కేజీల వరకు వస్తాయి. ఈ రెండూ కాకుండా అమ్మకేమో వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, తమ్ముడికేమో అంగవైకల్య పెన్షన్ వస్తుంది. నెలకు ముగ్గురికి కలిపి ఒక 6000 వరకు వస్తాయి. అలాగే మధ్యాహ్న భోజనం చెయ్యటానికి 5 రూపాయల క్యాంటీన్ ఉంది. ఇక బ్యాంకులో ఉన్న పొలం మీద అప్పులంటావా? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంకి ఎవరో ఒకరు రుణమాఫీ చేస్తారు. ఇంకెందుకురా ఉద్యోగం చెయ్యటం అని సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాము. రాముగాడు చెప్పిన సమాధానంకి అప్పారావు కంగు తిని, నీ సంపాదన ముందు అనిల్ అంబానీ కూడా దిగదుడిపే అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాతి రోజు రాము అప్పారావు కలిసి సిటీకి వెళ్ళారు. వీడసలే చాలా పిసినారితనంగా ఉంటాడు. ఇంత ఖర్చు పెట్టి సిటీకి ఎందుకు తీసుకొచ్చాడబ్బా అని ఆలోచిస్తున్నాడు అప్పారావు. ఇద్దరూ కలిసి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి రాముకి ఒక 3 ఫోటోలు తీయించుకున్నారు. ఒరే రాము, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు ఫోటోలు ఎందుకు తీయించుకున్నావురా అని అడిగాడు. అప్పుడు రాము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానురా, అందుకనే ఈ ఫోటోలన్నాడు. అప్పుడు అప్పారావు వెటకారంగా, నువ్వు పెళ్లి కూడా చేసుకుంటావా అని అడిగాడు. అరే వెర్రి అప్పారావు, పెళ్లి కూడా ఒక రకంగా డబ్బుకి సోర్సురా, అందుకే పెళ్లి చేసుకుంటున్నానన్నాడు. అర్థం కాలేదు, చెప్తా విను అంటూ రాము పెళ్లి గురించి చెప్పటం మొదలుపెట్టాడు. నేను పెళ్లి దగ్గరలో ఉన్న ఒక రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుంటాను. అలాగే ఒక్క కూతురు ఉన్న సంబంధం మాత్రమే చూడమని వాళ్ళకి చెప్తాను. పెళ్లి అయిన తర్వాత ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మాత్రమే ఫంక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓన్లీ ఆ ఫంక్షన్లో టిఫిన్స్ మాత్రమే ఉంటాయి, భోజనాలుండవు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చదివింపులు రాస్తారు. అదీ కాకుండా వస్తూ నా భార్య నా గురించి కట్నం తీసుకొస్తుంది. ఎలాగో ఒకటే కూతురు కాబట్టి వాళ్ళమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం నాకొస్తుంది. ఇంకా టిఫిన్ ఖర్చంటావా? నాకు ఒక మూలకు రావు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు చదివింపులతో పాటు మిక్సీలు, గ్రైండర్లు, ఉంగరాలు ఇలా ఏవేవో బహుమతులు ఇస్తూ ఉంటారు. ఎటు చూసుకున్నా నా లెక్క పక్కాగా ఉంటుంది. అందుకనే త్వరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వేమంటావని అడిగాడు రాము. ఈసారి రాము సమాధానం వల్ల అప్పారావుకి కొంచెం మతి భ్రమించింది. ఆ షాక్ నుండి తేరుకోవటంకి అప్పారావు దగ్గరలో ఉన్న ఓ కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి సోడా తాగాడు. అప్పారావు మెదడు కొంచెం కుదుటపడ్డాక బయలుదేరారు. రాము చెప్పిన ప్రకారం ఒక సంబంధం కుదిరింది. తాననుకున్న విధంగానే అన్నీ జరిగాయి. ఇదంతా చూస్తున్న అప్పారావు నవ్వాలో ఏడవాలో అర్థం కాక వచ్చినందరూ అతిథులతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. దైవం కూడా రాముకి అనుకూలంగా ఉన్నట్లు తన అత్తమామలు బకెట్ తన్నేశారు. ఆస్తిపాస్తులు కూడా రాము చూసుకుంటున్నాడు. ఇప్పుడు రాము సంపాదన నెలకు దాదాపు 20,000 దాకా పెరిగింది. కానీ అప్పారావు ఇంకా 8,000 జీతానికి ఎంఆర్ఓ ఆఫీస్లో క్లర్కుగా పనిచేస్తున్నాడు. అదే ఎంఆర్ఓ ఆఫీస్కి రాము తన మామగారి పేరు మీదున్న ఆస్తిపాస్తులన్నీ తనకు పుట్టబోయే బిడ్డకు చెందే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి వచ్చాడు. ఇది చూస్తున్న అప్పారావు తెగులు వచ్చిన కోడిలాగా కొట్టుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాము వాళ్ళమ్మ చనిపోయింది. దహన సంస్కారాలు చేస్తే డబ్బులు ఖర్చవుతుందని రాము ఆ ఊరి ప్రెసిడెంట్ సహాయంతో వాళ్ళమ్మ శవాన్ని
దగ్గరలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశాడు. ఇలా సొంత అమ్మ శవాన్ని దానం చెయ్యటం వల్ల తనకు సొసైటీలో మంచి పేరొచ్చింది. అతను చాలా గొప్ప వ్యక్తిని, ఒక సంఘ సంస్కర్తని ఎవరికి వారే ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రచారం చేశారు. ఇతని మంచితనాన్ని చూసిన ఆ ఊరి ఎమ్మెల్యే ఇతనికి సన్మానం కూడా చేశాడు. ఆ సన్మానంతో రాము ఒక సెలబ్రిటీగా మారిపోయాడు. ఆ ఊరి గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి రాము చెందిన కులానికి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అందువల్ల రాముని ఎలక్షన్లో నిలబడమని కోరారు. ప్రజలందరికీ రాము తెలివితేటలు బాగా తెలుసు. ఇతన్ని సర్పంచ్గా చేస్తే పైసా ఖర్చు లేకుండా గ్రామాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని నమ్మి తనని ఊరి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. గెలిచిన 2 రోజుల తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి పని మీద వెళ్తే అక్కడ అప్పారావు రాముని చూసి అతను సర్పంచ్ అని తెలుసుకొని తన మతి భ్రమించి పిచ్చివాడిగా మారిపోయాడు. మతి భ్రమించిన అప్పారావు వెర్రి కేకలు వేస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న జనమందరూ కూడా అప్పారావు వంక జాలిగా చూడసాగారు. ఎవరో మహానుభావుడు పిచ్చాసుపత్రికి సమాచారం ఇవ్వగా వాళ్ళొచ్చి అప్పారావుని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు రాము అప్పారావు కుటుంబాన్ని తాను పోషిస్తానని, అన్ని విధాలుగా ఆదుకుంటా అని జనం ముందు మాటిచ్చాడు. అందరూ అప్పారావుని మర్చిపోయి రాము చెప్పిన మాటలు విని చప్పట్లతో రాముని గౌరవించారు. ఇలా ఎన్నో అనుకోకుండా కలుపుకున్న సందర్భాలు రాముని సమాజంలో ఒక గొప్ప గుర్తింపున్న వ్యక్తిగా చేశాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అని ఎవరు చెప్పారో జీవితాల్లో కృషి ఉంది, కానీ దాంతో పాటు దుర్భిక్షం కూడా ఉంది. కానీ అది కొందరి జీవితాల్లో మాత్రమే. ఇంకొంది లోకజ్ఞానంతో లోకాన్ని ముంచేసే తెలివితేటలతో బ్రతికేస్తున్నారు. లోకం పోకడలు తెలుసుకుంటే సంఘ సంస్కర్త ఏం కర్మ, ఇస్రో చైర్మన్ కూడా అవ్వచ్చు. ఇంత మంచి కథను మనకు అందించిన యశస్వి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.